అన్నీ ఏంటంటే ఇదివరకటి రోజుల్లో ఆధార్లు లేని రోజుల్లో అయితే గనక ఏదో ఏ ఓటర్ ఐడిను రేషన్ కార్డు ఇట్లాంటి ఆధారంగా రికార్డులు రాసుకునేవి, కంప్యూటర్లో కూడా ఫీడ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇది ఆధార్ లింక్డ్, ఈవెన్ తర్వాత బెనిఫిట్స్ ఇచ్చినా ఆధార్ లింక్డ్ కాబట్టి వీళ్ళకి లేదు అని చెప్పడానికి కుదరదు. కాబట్టి ఇట్లా అమ్ముకోవడానికి పర్మిట్ ఇచ్చేసేయడం వలన అంటే తర్వాత మళ్ళీ జీవో ఇవ్వచ్చు. ఆల్రెడీ ఇచ్చినటువంటి వాళ్ళకైనా సరే స్థలం ఇప్పుడు లేకపోతే వాళ్ళు అమ్ముకుని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేదలు కాబట్టి మళ్ళీ స్థలం అడిగినప్పుడు ఇవ్వచ్చు అని జీవో ఇచ్చుకున్నారు అనుకోండి, అది ప్రభుత్వ విధాన నిర్ణయం, కాదనే హక్కు కోర్టులకు కూడా లేదు. కాబట్టి దీనివల్ల రియల్ ఎస్టేట్ ఏమైనా డెవలప్ అవుద్దా, కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయా, ముందుకెళ్తాయా? బేసిక్ గా రియల్ ఎస్టేట్ కి దెబ్బ అవుతుంది కదా. రియల్ ఎస్టేట్ అనేది వాళ్ళు ఒక వెంచర్ వేసుకుంటారు, ఈ అమ్ముకుంటే ఇప్పుడు వాళ్ళకి ఎందుకు వెళ్ళి కొంటారు? కాదు సార్, ఇప్పుడు సెంటు ₹1,00,000 చూసుకున్నా ఒక 4 స్థలాలు 4 సెంట్లు కొన్నారనుకోండి, 8 లక్షలకే ఒక 4 సెంట్లు భూమి వచ్చేస్తుంది కదా, దాదాపు 200 గజాలు అద్భుతమైన ఇల్లు కట్టుకోవచ్చు కదా. అట్లా చేయరు రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఎందుకంటే బిల్డర్ కి అదో తలనొప్పి. నలుగురిని తీసుకున్న తర్వాత ఆ 4 కలిపి కట్టడం. బిల్డర్ ఎప్పుడు కూడా స్థలం తీసుకుని దాంట్లో ఫ్లాట్లు వేసి అమ్ముకుంటాడు, అంతేగాని లేబర్ ఇళ్ళని తీసుకుని బిల్డర్ ఎప్పుడు కట్టడం మీరు అబ్జర్వ్ చేస్తారు. ఈవెన్ పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఎందుకు కట్టలా మరి?